హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనం ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్కి ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, ఎలా చదివితే మీరు మంచి మార్కులతో పాస్ అవ్వగలరు, అండ్ అలాగే ఏ టాపిక్స్ నుంచి ఎంతెంత మార్క్స్ అయితే మనకి ఇస్తారు అన్నది ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ప్రీవియస్ 3-4 ఇయర్స్ నుంచి ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ కూడా నేను మీకు ఇవాళ చెప్తున్నానండి. అలాగే చూడండి, అయితే మనము యాప్టిట్యూడ్లోకి వచ్చేసరికి మనకి ప్రతి ఇయర్ నేను అబ్జర్వ్ చేసి మీకు మార్క్స్ చెప్తున్నాను. సింప్లిఫికేషన్లో 10 మార్క్స్ వస్తాయి, అండ్ అలాగే నెంబర్ సిరీస్లో 5 మార్క్స్ వస్తాయి, అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 5 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 5, అండ్ మిస్లేనియస్లో 10 వస్తాయి. మిస్లేనియస్ అంటే ఏంటి? యావరేజెస్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎస్ఐ అండ్ సిఐ, ఏజెస్, ఎలిగేషన్ మిక్స్చరు. ఈ యొక్క టాపిక్స్ నుంచి మీరైతే నేర్చుకున్నట్లయితే కనుక కన్ఫామ్గా 6 to 8 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చండి. చూసారా, యాప్టిట్యూడ్లో ఇంత ఈజీగా మీరు తెచ్చుకున్నట్లయితే ఈ మార్క్స్ మీరు దేంట్లో అయితే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారో దాన్నే ప్రాక్టీస్ చేయండి, దాంట్లో నుంచి మీరు మార్క్స్ అయితే తెప్పించుకోండి. అప్పుడైతేనే మీరు తొందరగా గెయిన్ చేయగలరు మార్క్స్. చూసారా, మనం ఈజీగా 25 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. 25 to 30 వరకు కూడా తెచ్చుకోవచ్చు అండి. 35 మార్క్స్కి టోటల్గా. సింప్లిఫికేషన్ 10 మార్క్స్ ఈజీగా చేయొచ్చు. నెంబర్ సిరీస్ 5కి మనం ఖచ్చితంగా 4 అయితే చేయగలమండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 చేసేయచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మీకు పోతే 1 మార్క్ పోతుంది అంతే. 4 అయితే గ్యారంటీగా చేయొచ్చు. మిస్లేనియస్ కూడా మీరు గట్టిగా ఈ యొక్క టాపిక్స్ నుంచి అయితే మీరు కవర్ చేసినట్లయితే కనుక కన్ఫామ్గా 6 to 8 మార్క్స్ అయితే గెయిన్ చేయగలరండి కన్ఫామ్గా. సో యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇది గుడ్ అటెంప్ట్స్ ఏంటి అంటే కనుక నేనైతే ఏం చెప్తాను అని అంటే 24 to 28 అయితే గుడ్ అటెంప్ట్స్ అని చెప్తానండి యాప్టిట్యూడ్లో. అండ్ అలాగే రీజనింగ్కి వచ్చేసరికి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 15 మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే ఆల్ఫాబెట్ టెస్ట్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. కోడింగ్ డీడ్ కోడింగ్ నుంచి 3 వస్తాయి. ఇన్ఈక్వాలిటీ నుంచి 3 వస్తాయి. సిలోజిజమ్స్ నుంచి 3 వస్తాయి. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ టెస్ట్ నుంచి 3 వస్తాయి. అండ్ అలాగే మిస్లేనియస్ నుంచి ఒక 3-4 రావచ్చు. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు, కానీ టాపిక్స్ అయితే ఇవే ఉంటాయండి కన్ఫామ్గా. అండ్ అలాగే మిస్లేనియస్ అంటే దీంట్లో ఏంటి అంటే బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ సీక్వెన్స్, వెన్ డయాగ్రామ్స్ నుంచి ఇవ్వచ్చు, డేటా సఫిషియన్సీ నుంచి ఇవ్వచ్చు. ఓకేనండి, మీరు ఈ 3 మార్క్స్ వదిలేసి ఈ మిగతా టాపిక్స్ నుంచి మీరు కవర్ చేసినట్లయితే కనుక కన్ఫామ్గా మీరు అన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. రీజనింగ్ మనకి స్కోరింగ్ టాపిక్ మనకు తెలిసిన విషయమే, ఈజీగా చేయొచ్చు. అండ్ అలాగే కన్ఫామ్గా ఆన్సర్స్ వచ్చే టాపిక్ ఇది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం సేవింగ్ మీరు ఎక్కడ చేయాలి అంటే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మీరు అంత బాగా రీజనింగ్లో స్కోర్ చేయగలరు. అలాగే గుడ్ అటెంప్ట్స్ ఏంటి అంటే నేనేం చెప్తాను అని అంటే 26 to 30 అని చెప్తానండి రీజనింగ్లో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసారా, ఇంగ్లీష్ టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్లో కూడా పర్టికులర్గా కొన్ని టాపిక్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారండి. ఆ టాపిక్స్ ఏంటి అంటే కాంప్రిహెన్షన్లోంచి 8 to 10 మార్క్స్ వస్తాయి. స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. మిస్స్పెల్ వర్డ్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. అలాగే క్లోజ్ టెస్ట్ నుంచి 5 మార్క్స్ వస్తాయండి. అక్కడికి మనకు 30 మార్క్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకా ఏదన్నా వాళ్ళు మార్క్స్ని టాపిక్స్ అయితే అవే మార్క్స్ని అటు ఇటు చేసి 1 or 2 మార్క్స్ లేకపోతే మీకు డైరెక్ట్గా ఫిల్లర్స్ ఇవ్వచ్చు. ఒక 5 మార్క్స్ స్పాటింగ్ ఎర్రర్స్ తీసేసి ఫిల్లర్స్ ఇవ్వచ్చు. అంటే కొన్ని షిఫ్ట్స్కి ఇచ్చారు, అందుకని రాశాను. కొన్ని షిఫ్ట్స్లోనూ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు, మిస్స్పెల్ వర్డ్స్ తీసేసి. అండ్ అలాగే మీకు మామూలుగానే మీరు ఇంగ్లీష్ చదివి వెకాబులరీ చదవాలి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదవాలి కదా. సో ఈ ఇంగ్లీష్ నుంచి అయితే ఈ టాపిక్స్ అయితే మీరు కవర్ చేసినట్లయితే కనుక ఈజీగా చాలా మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే తర్వాత కట్ ఆఫ్ జోలికి వచ్చినట్లయితే కనుక చూడండి, మనకి 2018లో నేను ఇది ఓన్లీ తెలంగాణకి, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకి మాత్రమే పెడతారు అని అనుకుని నేను తెలంగాణ కట్ ఆఫ్స్ మాత్రమే చెప్తున్నానండి. అన్ని స్టేట్స్ కట్ ఆఫ్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, అన్ని స్టేట్స్ కట్ ఆఫ్స్ కూడా ఒక వీడియో చేసి పెడతాను. అండ్ అలాగే చూడండి, 2018లో తెలంగాణలో 66 కట్ ఆఫ్ ఇచ్చారు. అండ్ అలాగే 2019లో ప్రిలిమ్స్కి 68 కట్ ఆఫ్ ఇచ్చారు. 2020లో 66 ఇచ్చారు.
అండ్ అలాగే ఈసారి కూడా 2021లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ ఏంటి అంటే 68 to 72 అండి. ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్కి విడిగా పోస్టర్స్ లేవు. అందరూ కూడా 99% తెలంగాణకే పెడతారు. ఎందుకంటే వేరే స్టేట్స్కి పెట్టే అవకాశం ఉండదండి. ఎందుకు అని అంటే ఈ కోవిడ్ టైంలో కన్ఫామ్గా బయటకైతే వేరే స్టేట్స్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. సో దానివల్ల ఎందుకంటే ఎగ్జామ్ కూడా జూన్లోనే అంటున్నారు కాబట్టి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనము ఎందుకు ఇక్కడే చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. 80% అయితే తెలంగాణకే పెడతారండి. మిగతా 20% కూడా వేరే రాష్ట్రాల్లో పెట్టుకునే అవకాశం ఉంది అంతే. ఎందుకు అంటే లాంగ్వేజ్ అడుగుతున్నారు కాబట్టి కూడా తెలంగాణకే పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకేనండి, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.